మనం ఇంట్లో సత్యనారాయణ పూజ చేస్తామండి. ఎవరైనా నిలబడి చేసినటువంటి వాళ్ళు ఉంటే ఫోన్ చేయొద్దండి. నిలబడి సత్యనారాయణ పూజ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు కూర్చొని చేసిన వాళ్ళు చేతులు ఎత్తండి. మరి పూజ కూర్చొని చేయాలా, నిలబడి చేయాలా? కూర్చొని చేస్తే ఏమవుతుంది కదా? దానివల్ల రెండు లాభాలండి. మనము ఆచారపీఠ పెట్టుకోవడం వల్ల ప్రతి నాడి కూడా ఉత్తేజం పొంది ఆత్మకు మంచి శక్తి కలుగుతుందట. ఆ నామస్మరణతో చెవులారా ఆ నామస్మరణ వింటూ, నోరారా నామము పలుకుతూ, రెండు చేతులతో ఆ చప్పట్లు కొడితే ఉండేటువంటి ఆనందము మామూలు ఆనందం కాదండి. కనుక దయచేసి ముఖ్యంగా దీక్ష తీసుకున్న స్వాములు, ఇంకెవరైతే కన్యస్వాములు ఎవరైతే ఉన్నారో అక్కడ వేదిక వద్ద కన్యస్వాములకు మా కన్యస్వాముల కోరిక మేరకు వారందరికీ కూడా మరి మెడలో మాల ఏర్పాటు చేసినారు. ఇంకెవరైనా దీక్ష తీసుకున్న స్వాములు కూడా అక్కడ గణపతి దగ్గర అందరికీ ప్రతి స్వామికి కూడా కండవ ఏర్పాటు చేసినారు. మరి వారిగా ఎవరైనా వేసుకోకుంటే వారందరూ కూడా ఆ కండవ వేసుకోవాల్సిందిగా మనసారా కోరుతూ, మరి ఒక్కసారి ఒక 2 నిమిషాల్లో అభిషేక అంటే ఒక 5 నిమిషాల అభిషేక కార్యక్రమం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి అభిషేకం ప్రారంభమవుతుంది. దానికి ముందుగా మా కన్యస్వాముల కోరిక మేరకు వారి ఆత్మీయులు, హితులు, సన్నిహితులు కొద్దిమంది ఉన్నారు. వారు వచ్చి ఇక్కడ అమ్మవారికి పూల సమర్పణ చేస్తారు. ఆ పూల సమర్పణ కాగానే దివ్య పదినెట్టాంబడి ఆవాహన కనుక దాని తర్వాత అద్భుతమైనటువంటి అభిషేకం అండి. నిజంగా కూడా శివకేశవులు శివకేశవుల పుత్రుడు అయ్యప్ప స్వామి అంటారు. శివుడు దేనికి ఇష్టపడతాడు? దేనికి? విష్ణువు. మరి అక్కడ అలంకారంగా ఇక్కడ నాకు తెలిసి మన కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే ఒక దేవాలయంలో కాకుండా ఒక కొద్దిమంది కలిపి చేస్తున్నటువంటి ఈ యొక్క మహాపడి పూజలో మా వెంకన్న గురు కన్యస్వామి వారి బృందం అంతా కూడా చేస్తున్నటువంటి ఒక మహాపడి పూజలో ఇంత చక్కగా అలంకార ప్రియుడు, దయచేసి వేదిక మీద వాళ్ళు కూర్చోవాలి, అలంకార ప్రియుడు అయ్యప్ప స్వామి ఉన్నాడు. అవునా కాదా? ఒక్కసారి చేతులు జోడించి స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి అయ్యప్పో దేవనే దేవియే తనే జయతియే అయ్యప్పో. వారు వచ్చి పుష్పాలు సమర్పణ చేస్తారు. పుష్పాలు సమర్పణ చేయగానే వారిని పేరు పిలుస్తాను. పేరు పిలిచిన తర్వాత మళ్ళీ ఒక నామ సంకీర్తన చేయండి. మా చిన్న విన్నపం అండి, మీ ఆర్కెస్ట్రా వారికి కొద్దిగానే అభిషేక పాట పాడుతున్నప్పుడు మా గురుస్వామి గట్లాన స్వామి ఒక్కసారి వారికి మీ యొక్క అంటే మా రితానికి మాకు అలవాటైన ప్రాణం కనుక మా ఆనందాన్ని ఒక్కసారి లేచిన పడతారు. చాలా భజనలు చేస్తున్నారు. అదేవిధంగా మా కంఠేశ్వర సేవా సమితి వారు కూడా మా వెంకన్న పిల్లు మేరకు వారు కూడా వచ్చిన వారు కూడా ఒకసారి సాదర స్వాగతం పలుకుతూ స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. చింతకింది శ్రీనివాస్ దంపతులు, అదేవిధంగా పుల్లూరి సంతోష్ దంపతులు, మా గోపిగౌడన దంపతులు, రేగూరి రవీందర్ దంపతులు, తర్వాత సతీష్ రెడ్డి దంపతులు, మధు